వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మంత్రి క్యాంప్ కార్యాలయం పేరు ఇందిరా భవన్ గా నామకరణం. కాంగ్రెస్ తోనే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. మునుగోడు నియోజకవర్గంలో జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథ నీరు అందడం లేదన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం. స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేస్తామని తమ్మినేని పిలుపు. ఆర్ఎంబీ అతిథి గృహాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్. నూతన రేషన్ కార్డులు పంపిణీ. పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అన్న ఎస్పీ నరసింహ. నల్గొండ కీర్తిని దేశవ్యాప్తంగా మార్మోగిస్తున్న ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ప్లేయర్. చౌటుపల్లి క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. గరికపాటి సత్యనారాయణ గురుస్వామి 2వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అధునాతన పద్ధతిలో 5 బెడ్రూమ్లు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, స్టాఫ్ కాన్ఫరెన్స్, సెక్యూరిటీ గదులతో అత్యంత అధునాతన సౌకర్యాలతో నల్గొండ పట్టణం నడిబొడ్డున నిర్మించిన నల్గొండ క్యాంప్ ఆఫీస్ కార్యాలయం మినిస్టర్ బంగ్లాకు ఇందిరా భవన్ అనే పేరు పెడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అధునాతన పద్ధతిలో 5 బెడ్రూమ్లు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, స్టాఫ్ క్వార్టర్స్, సెక్యూరిటీ గదులతో అత్యంత అధునాతన సౌకర్యాలతో నల్గొండ పట్టణ నడిబొడ్డున నిర్మించిన నల్గొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మినిస్టర్ బంగ్లాకు ఇందిరా భవన్ అని పేరు పెడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా క్లాక్ టవర్ సెంటర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే ఒక్కడిదే కాదని అందరిదని, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నల్గొండకు వచ్చినప్పుడు వసతి ఉండే విధంగా క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామని తెలిపారు. అందుకే ఈ కార్యాలయానికి ఇందిరా భవన్ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయని, అంతేకాక ఆయా నియోజకవర్గాలలో కొత్త పనులు మంజూరయ్యాయని తెలిపారు. నకరేకల్ నియోజకవర్గంలో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు 20 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ మంత్రి క్యాంపు కార్యాలయంలో మొదటి ఫైల్పై సంతకం పెట్టారు. అలాగే నకరేకల్ 100 పడకల ఆసుపత్రిని నవంబర్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు ఆఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
దినదినాభివృద్ధి ద్వారా మనోకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. సంపూర్ణ ఇవాళ సాయంకాలం అయింది, పనులు కూడా సగం అయిపోయింది. మీ అందరికి సొరంగం కూడా పూర్తి చేయాలని కోరితే ఏమంటే ఏడ్చున్నావు కానీ అమెరికా పోయి నీ మిషన్ తెస్తే మధ్యలో కూలిపోయింది, దాన్ని వేరే కంపెనీకి ఇచ్చి దాన్ని కూడా పూర్తి చేయాలని చూస్తున్నాం. అందుకని మీ అందరికి కూడా చెప్తూ ఇక్కడ ఇల్లు కట్టుకునేది ఎందుకంటే ఇక్కడ ఉండడానికి కాదు, ప్రతిరోజు ప్రతి సోమవారం మంగళవారం మీకు అందుబాటులో ఉండి, ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం అప్పులపాలు చేశారు. ముఖ్యమంత్రి గారు సీనియర్ మినిస్టర్ మాట్లాడాలంటే ఫస్ట్ వెంకయ్యరెడ్డి గారు రమ్మంటాడు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటూనే కాదు, ప్రతి విషయంలో కూడా అవగాహన ఉన్నది కాబట్టి ఆయన సీనియర్ మినిస్టర్తో చర్చిస్తున్నారు. రాష్ట్రం మొత్తం 6,500 కోట్లతో టెండర్లు పిలిచి ఆయన రోడ్డు శాంక్షన్ చేసాం. మొట్టమొదటి రోడ్డు నల్లగొండకి వెళ్ళి ముషంపల్లి ధర్మాపురం అక్కడికి వెళ్ళి మన మాచంపల్లికి వెళ్ళి మన తిరుపతి రోడ్ కనకాల మీదకి వెళ్ళి అంత మనం ముషంపల్లి అవుతున్న ఊళ్ళో కట్ట తెగిపోతే 5 ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వం మన ముషంపల్లికి వచ్చి చెరువు కూడా కూర్చుంటున్నాడు. ఆ చెరువు కట్టదైతే అప్పుడు నా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆ ముషంపల్లి గురించి చాలా బ్రహ్మాండంగా అవుతుందా లేదా? హైదరాబాద్ విజయవాడ రోడ్డు కంటే ముషంపల్లి రోడ్డు మంచిగా అవుతుంది కదా. మా జగన్ రెడ్డి కట్టాలంటే ఎప్పుడు అంటే పైన రాలే కట్టంటారు. ఆడ బ్రిడ్జ్ అవుతుందా లేదా 40 కోట్లతో అన్ని రోడ్లు అవుతున్నాయి. ఎక్కువ పేపర్లు అవుతున్నాం అనుకో అందరు ఎమ్మెల్యేలు ఏమంటారంటే మొత్తం మీద పెట్టుకుంటా అంటాడు. అందుకని వెళ్ళవుతున్నాయి. ఉల్లపల్లికి వెళ్ళి నర్సింగ్పేట్ల మన ఆడించి మన రేగంటే కలిపే డబుల్ రోడ్ పనులు కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా 20 నెలలే, 5-6 నెలలు మనం ఆయన అప్పులే చదువుకుంటుంది. అందుకని మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు భోజనాలు ఆలస్యమైన అందరూ కూడా సరిపోని భోజనాలు చేసి పెట్టాం. 2 గంటల క్యాబినెట్ మీటింగ్ అంటే 12 అయింది. 2 గంటల లోపల పోలీసులు ఫాస్ట్ గా తీసుకపోతే 2 గంటల వరకు పోదు. మధ్యాహ్నం చేయగలిగే గుర్తిందంటే కథమే నా పనిగా. అందుకని మీరు క్షేమంగా ఉండాలి. ఎందుకంటే ఆ మీటింగ్ తర్వాత చాలా ముఖ్యమైన మీటింగ్. 30,000తో అయ్యే కాళేశ్వరం 1,45,000 కోట్ల తిని సగం మంది ఇంజనీర్లు రేట్ చేస్తే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 5,000 కోట్లు దొరికినాయి. ఇక లీడర్ దగ్గర ఏంటి దొరకాలి చెప్పు? ఇంజనీర్ దగ్గర దొరికితే 10 లక్షలు 50 లక్షలు కోట్లు దొరుకుతాయి. ఓకే ఫామ్ హౌస్ అంట 500 కోట్లు అంట, 600 కోట్లు అంట. హెచ్ఎండి రోడ్డు బాలకృష్ణ రోడ్డు మా దగ్గర 3,000 కోట్లు అంట. ఇక నీకు ఇల్లు కట్టమంటే ఎడకలు కడతారా? ఉన్నేందో వాళ్ళేది. అందుకే ఇవన్నీ కూడా సెటిలైట్ చేస్తూ 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఇవాళ మన గవర్నమెంట్ ఇళ్ళే కట్టుకోవడం తప్ప నాకు ప్రాబ్లంగా. ఊళ్ళో 3 ఎకరాలు మా నాయన ఇచ్చే భూమి ఉంది. మా అన్న అడిగిన నా బాబుకి ఏడొచ్చిన భూమి అంటే బాబు గడ్డ చూపించాడు. ఈ గడ్డని ఏం చేయాలంటే రిటైరింగ్ ఇల్లు కట్టుకోవాలనుకున్నా. ఇల్లు కట్టుకొని ఏం చేయాలంటే నీకు పెన్షన్ వస్తుందిగా ఎమ్మెల్యే ఎంపీ దాంతో బతకాను, దాంతోనే బతకడానికి సిద్ధమైన. కానీ తప్పు చేయను, నిప్పులాగా బతికినా ఈ 3 ఏళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నా. ఈ ఇల్లు మీ అందరికీ కూడా 10 మంది పిఎలు పెట్టాలని నిన్ననే మనసులోకి చెప్పిన. ఏ ఊరికి ఆ ఊరికి 10 మంది పిఎలు పెట్టాలి. ఎమ్మడే పేపర్ తీసుకొని హైదరాబాద్ రావాలి. బిజీగా ఉన్నా దొరకకుండా పట్టుకొని ఎమ్మడే శాంక్షన్ చేయాలని. ఇప్పుడు 9 సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన అలా 4 పనులు నడుస్తున్నాయి. మీరు సబ్స్టేషన్ లేని ఊరు అన్నిటి కూడా వచ్చే 6 నెలల్లో నల్గొండ కాన్ఫరెన్స్ లో ప్రతి ఊరికో సబ్స్టేషన్ ఉంటుందని మీ అందరికి కూడా మాటిస్తున్నా. ప్రతి మెయిన్ జనాలు డిస్ట్రిబ్యూటర్స్ E25 కానీ 39 కానీ 40 కానీ 37 కానీ అన్ని డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి. కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. 42% రిజర్వేషన్లు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ 3 రోజుల పాటు చలో ఢిల్లీ కార్యక్రమం రూపొందించిన సందర్భంగా ఈరోజు ప్రత్యేక రైలులో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ వెళ్తున్న సీనియర్ నాయకులు కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి ప్రత్యేక రైలులో వచ్చి ఆలేరులో దిగారు. కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.
42% రిజర్వేషన్లు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ 3 రోజుల పాటు చలో ఢిల్లీ కార్యక్రమం రూపొందించిన సందర్భంగా ఈరోజు ప్రత్యేక రైల్లో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ వెళ్తున్న సీనియర్ నాయకులు కార్యకర్తలతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి ప్రత్యేక రైలులో వచ్చి ఆలేరులో దిగారు. ఈ సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ను మంత్రులు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శాలువాలతో సన్మానించారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను రాత్రిగా ఉన్న మార్నింగ్ వాక్ ఉండే మాకు అదృష్టం 3 మంత్రులు, 2 మంత్రులు 50 మంది చెల్ల అక్క కూడా పడి జరగన్నా సైడ్ ఇంకో శాలరీ బాబు అక్కడ రారా అయ్యో మా ఆడపడుచు తల్లి ఒక్క ఫోటో మరి ఎప్పుడు తీసేయండి ఫోటోనా? అరే గరీబ్ వాళ్ళనే మా ఆలేరు ఎంత పడ్డది, మా ఆలేరుకి ఎట్లా నిధులు ఇచ్చి ఆదుకోవాలి అంతా. ఓకే లోకల్ అమ్మ కొంచెం ఆలేరు మంచిరా లోకల్ లీడ్ ఉందా? అశోక్ మిత్రులు నమస్కారం. ఏదైతే ఆలోచన మన ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారిది ఉందో, ఇంకా పార్లమెంట్, అసెంబ్లీ కడప తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నున్నాయో వాళ్ళకి లెక్కగట్టి ఖచ్చితంగా వారి ప్రపోజల్ ప్రకారంగా విద్యా ఉద్యోగాల్లో కాకుండా రాజకీయాల్లో కూడా ఒక అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనతో ఈ రోజు దేశమంతా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మన ప్రియ ముఖ్యమంత్రి గారు, అది మాదిరిగా మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నమన్న గారి ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన తరుణంలో ఖచ్చితంగా ఏ మాట అయితే చెప్పామో ఆ మాటకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి ఒక నమ్మకం మరొకసారి రుజువు కాబోతా ఉంది. ప్రత్యేక రైలు ఢిల్లీకి 5, 6, 7 కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది. పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆలేరులో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు, బీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా శ్రీదేవి గారు అందరం ఇక్కడ దిగడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి. ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా బీసీల ముద్దుబిడ్డ ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు, మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి శ్రీహరణ గారు, మా చెల్లెలందరూ కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ సాధించాలి, ఢిల్లీలో గర్జించే విధంగా పెద్ద ఎత్తున 5, 6, 7 తారీఖున ధర్నా కార్యక్రమం, రేపు పార్లమెంటులో తీర్మానం, అదేవిధంగా 6 తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు బీసీ నేతలంతా ఢిల్లీ పోవాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక ట్రైన్ మాట్లాడుకొని ఆ ట్రైన్లో బీసీ నేతలతో పాటు ఇప్పుడు మీనాక్షి నటరాజన్లో ప్రయాణమయ్యారు. మేము కూడా చెర్లపల్లి నుంచి ఆలేరు వరకు సహచార బీసీ నాయకులందరితో ప్రయాణం చేసి ఇక్కడ అనుకోకుండా
ఆలయ కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది. మా ప్రియ మిత్రులు శాసనసభ్యులు ఆలేరుకి ముద్దుబిడ్డ బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీహరి గారు, మంత్రి శ్రీదేవి గారు, మా ప్రమోద్ గారు, వైజాజ్ గారు, పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు, వెంకటరాజు గారు అందరం కూడా మేము కలుసుకునే అవకాశం దొరికింది. మేము ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటే కాంగ్రెస్ ఆఫీస్కి పోతూ ఉంటాం. అలాంటి అవకాశం వాళ్ళు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళ బీసీల యొక్క గొంతు మునుగోడు నియోజకవర్గంలో జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథ నీరు అందడం లేదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని అధికారిక క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథ నీరు సరిపోవడం లేదని అన్నారు. ప్రస్తుతం పాములవారి లింగోటం నేటి శుద్ధి కేంద్రం నుండి 70 MLD నీరు అందిస్తున్నప్పటికీ దేవరకొండ నియోజకవర్గానికి కూడా లింగోటం నుండి తాగునీరు సరఫరా అవుతుంది. గ్రామాలలో ప్రజలకు శుద్ధి చేసిన మిషన్ భగీరథ నీరు అందించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులపైన ఉందని తెలిపారు. గ్రామాలలో బోరు నీరు, మిషన్ భగీరథ నీరు వేరువేరు పైప్ లైన్ల ద్వారా అందించాలని, మిషన్ భగీరథ నీరుపై ప్రత్యేకమైన నీటి ట్యాంకులు ఉండే విధంగా ప్రతి నివాసానికి మిషన్ భగీరథ నీరు పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మనిషికి నీరే జీవనాధారమని, శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ, పని పట్ల నిబద్ధత ఉన్న అధికారులు మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో పనిచేయాలని, సమయం వృధా చేస్తూ కాలం వెళ్లబుచ్చే అధికారులు ఇక్కడ ఉండొద్దని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి గురుత బాధ్యతలు మిషన్ భగీరథ అధికారుల పైన ఉన్నాయన్న విషయాన్ని మిషన్ భగీరథ అధికారులు మర్చిపోవద్దన్నారు. మిషన్ భగీరథ నీటిపైన అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇకపైన ప్రతి నెల మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అన్ని మండలాల ముఖ్య నాయకులతో పాటు మిషన్ భగీరథ ఈఈలు కరుణాకరన్, లక్ష్మీనారాయణ, శాంతికుమారి, డిఈలు దీన్ దయాల్, సంపత్, ఏఈలు రామచంద్రయ్య, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా సార్ సైడ్ మీద ఉండేది అయితే 16 hours రెస్ట్ ఇస్తాం సార్. కంటిన్యూస్గా నడపము కదా సార్, మోటార్లు కంటిన్యూస్గా నడపము. 24 hours సప్లై ఉన్నప్పుడు 24 hours 2 మోటార్లు నడపాలకు ఉండదు కదా సార్. ఎలక్ట్రోమెకానికల్ వాటికి రెస్ట్ ఇవ్వాలి సార్. 8 hours ఆగుతుంది సార్. ఇంకో మోటార్ 16/24. ఎస్ సార్. మూడో మోటార్ కూడా 16/24. మూడో మోటార్ కూడా 16/8. 24. అదే ఈ 8 hours ఏదైతే ఆపుతారో ఆ టైం మొన్న July 15th ఒకటి పోయింది సార్, వైండింగ్ పోయింది, మోటార్ వైండింగ్ పోయింది. July 15th వెళ్ళిపోయింది. ఇందులో ఏమవుతుందంటే సార్ బేరింగ్ బ్రేక్ అవుతుంది. ప్రతి 5-6 hours తో ఒకసారి బేరింగ్. కాంట్రాక్టర్ ప్రాబ్లం ఇది. ఆ ప్రకారంగా కాంట్రాక్టర్స్ ఆయన ఒకటి మనస్మెంట్ ఉన్నది 15 మెయింటెనెన్స్ సైన్ చేయాలి. మనకు వాటి ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని నాగారం గ్రామం, చౌటుపల్ మండలంలో ఎస్లింగోటం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని నాగారం గ్రామం, చౌటుపల్ మండలంలో ఎస్లింగోటం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇంకా నిర్మాణం ప్రారంభించని ఇండ్లు ఎన్ని ఉన్నాయని చౌటుపల్ ఆర్డీఓ, ఎంపీడీఓని అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు నిర్మాణపు పనులు పూర్తయినంత వరకు లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సిమెంట్, ఇసుక, స్టీల్ తక్కువ ధరకు మాట్లాడి ఇప్పిస్తున్నారా అని తక్కువ ధరకే ఇప్పించాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రతి సోమవారం బేస్మెంట్ లెవెల్ పూర్తయిన లబ్ధిదారులకు ₹1,00,000 వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ సందీప్ కుమార్, హౌసింగ్ డిఈ నాగేశ్వరరావు, సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 541 వస్తుంది. తొందర చేసుకోండి, డబ్బులు తొందర పడితే ఇట్లా తెచ్చుకోరు కదా. ఇటుక ఎంత పడ్డది? ఇటుక అంత పడదే. ఎంపీడీఓ గారు మనం రేట్ కంట్రోల్ చేసినాం కదా, ₹7 మ్యాక్సిమం రావాలా. మరి మనం ఎవరు మరి ఎక్కడి నుంచి తెస్తున్నాము? ఎక్కడది? చౌటుప్పల్ దగ్గర రేట్ అని తగ్గించినాం మరి. యాక్చువల్గా మాట్లాడినాం కదా, చౌటుప్పల్ ఎక్కడ తహసీల్దార్లు, ఎంపీడీఓలు మాట్లాడారు. ఇక్కడ ఒరిగొండలో బట్టీలు లేవా? అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా వేగవంతంగా నడుస్తున్నాయి. సో అందరు కూడా ఉత్సాహంగా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రతి సోమవారం డబ్బులు వేస్తుంది కాబట్టి బేస్మెంట్కి 1,00,000, అదే లెంటర్ లెవెల్కి వస్తే 1,00,000, మొత్తం స్లాబ్ కూడా అయిపోతే 2,00,000, మొత్తం కంప్లీట్ అయితే 1,00,000, 5,00,000 ఇస్తారు కాబట్టి చాలా వేగవంతంగా వాళ్ళు ఇంట్రెస్ట్ కడుతున్నారు. అంతా కూడా గ్రామ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కూడా, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి నాయకులు కూడా ఇంట్రెస్ట్గా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి మెటీరియల్ సంగతి కానీ వాటి గురించి కానీ మాట్లాడడం జరిగింది. మండల లెవెల్లో ఆల్రెడీ కమిటీలు వేసాం, తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్ ఇన్స్పెక్టర్. సో వాళ్ళు ఒక రేటు నియంత్రణ కూడా చేశారు. దానికంటే తక్కువైతే ఓకే కానీ ఎక్కువ తీసుకోవద్దు, మీరు అనవసరంగా ఎక్కువ ఇదవుతుందనే ఉద్దేశం, పెట్టుబడి ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అందరూ కూడా ఆ రేట్ కంటే తక్కువగానే మేస్త్రీలకు కూడా రేట్ నిర్ణయించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా, వీళ్ళకి ఇబ్బంది కాకుండా. సో రేట్లు విపరీతంగా పెరగకుండా ఈ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నాం. అదేవిధంగా మనకి ఇప్పుడు చూసిన గోపమ్మ గారి ఇల్లు, ఆమె కూడా ఈ మొత్తం బేస్మెంట్ అయిపోయింది. ₹1,00,000 ఈరోజు సోమవారం కాబట్టి సాయంత్రం కల్లా పడతాయి. సో ఇటుక, ఇసుక అన్నీ కూడా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తున్నాయి. ఎవరికైతే డబ్బు లేదో పెట్టుబడికి, బేస్మెంట్ అయిన తర్వాత 1,00,000 వస్తుంది కాబట్టి, సో దానికంటే ముందు ఈ యొక్క ₹1,00,000 వాళ్ళు ఎస్హెచ్జి నుంచి లోన్గా తీసుకుంటున్నారు. మహిళా సంఘాలకు కూడా మంచి పనిచేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఇది పెద్ద ఎత్తున అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకో 3 రోజులు చూస్తాం. అసలే స్టార్ట్ కాని వాటిని మరి మీరు కట్టుకోలేదంటే ఇంకో విడతలో శాంక్షన్ చేస్తాం. ఇప్పుడేవైతే రెడీగా ఉన్నారో మేము కట్టుకుంటాం, పేదవాళ్ళం అని జాబితాలో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడానికి 2-3 రోజులు కూడా చర్యలు తీసుకుంటాం. కాబట్టి చివరి అవకాశంగా ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఆ యొక్క శాంక్షన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకొని మీరు ఒక ఇంటి వాళ్ళు కావాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్థానిక సమస్యలపై భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు చేయబోతున్నట్లు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ఫంక్షన్ హాల్లో సిపిఎం జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక సమస్యలపై భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు చేయబోతున్నట్లు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం నల్గొండ పట్టణంలోని అలకాపురి కాలనీలో కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో సిపిఎం జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని కోరారు. ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకు సమస్యలపై సర్వేలు, అధ్యయన బృందాలతో పర్యటన చేయాలన్నారు. ఈ నెల 10 నుండి 20 వరకు సంతకాల సేకరణ, 20 నుండి 30 తేదీ వరకు సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు, గ్రామ పంచాయతీల వద్ద ధర్నాలు నిర్వహించాలని కోరారు. సెప్టెంబర్ 1న తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు, ముట్టడీలు నిర్వహించాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతూ విధ్వంసకర పాలన చేస్తుందని ఆరోపించారు. బీజేపీ పాలన వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లి చైతన్యం పరచాలన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేంత వరకు గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ సమీక్షించి భవిష్యత్తులో పార్టీ తీసుకునే కర్తవ్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బీకార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, కందాల ప్రమిళ, బండ శ్రీశైలం, చినపాక లక్ష్మీనారాయణ, సయ్యద్ హసం, వీరెల్లి వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో పని ఉండాలి. మనకు పట్టణంలో కార్యక్రమంలో ఇంకా బాలల్లో ఉన్న బాల గురించి బాల సంఘాలు ఏర్పట్టులో యాక్టివిటీస్ నిర్వహించడానికి భాగం ముఖ్యంగా హిందుత్వ మతోన్మాద భావనాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా హక్కులలో మార్పు తేవాలి, శాస్త్రీయ దృక్పథం కలిగించాలి, మూఢ మతాలకు వ్యతిరేకంగా కార్యక్రమం ఉండాలి. జరుగుతుంది. దీనికి అంటే ముఖ్యంగా పార్టీ మా అఖిల భారత మహాసభ యొక్క రాజకీయ తీర్మానాన్ని మన పరిస్థితులకు అన్వయించుకొని వాటిని ఎట్లా అమల్లో పెట్టి ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అట్లాగే పార్టీని ముందుకు తీసుకోవడం, నిర్మాణాన్ని తెచ్చుకోవడం కోసం ఏ రకంగా కృషి చేయాలనేటువంటి దాని మీద ఈ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథిగా పార్టీ కేంద్ర కులగణన కూడా సమర్థించాం. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాను సమర్థిస్తున్నాం. రేపు మేము కూడా ధర్నా చేస్తున్నాం ఇందిరా పార్టీ దగ్గర. అంతేకాదు రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం ఒంటరి చేస్తున్నారు, అందరినీ కలుపుకొని చేయాలని. ప్రభుత్వము అర్హులైనటువంటి పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి అంటూ ఉన్నారు. అయితే అర్హులైనటువంటి పేదలందరికీ ఇవ్వకుండా కొంతమందికి ఇవ్వటానికి లిస్టులు తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అర్హులైనటువంటి పేదలని ఎక్కడెక్కడైతే గుర్తించారో పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా అందరికీ పక్కా గృహాలు మంజూరు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరటం అనేది జరుగుతూ ఉంది. రెండవది ఏంటంటే ఈ జిల్లాకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎల్బిసి టర్నల్ అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది. తర్వాత ఇప్పుడు తొంగుతున్న సందర్భంగా అక్కడ ఒక ఇన్సిడెంట్ కావటం, దాని అందరితో ఆపేయటం అనేది జరిగింది. ఆ టర్నల్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. అదేవిధంగా మిగతా కొన్ని కాలువలు పెండింగ్లో ఉన్నాయి. లెఫ్ట్ కెనాల్ పైన ఉన్నటువంటి లిస్టులన్నింటినీ కూడా ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా వాళ్ళే మొత్తం నడిపిస్తూ ఉన్నారు. దాన్ని ఇంతవరకు కూడా బాధ్యతలు తీసుకోకపోవడం వల్ల రైతులు నడపలేకపోతూ ఉన్నారు. ఆపరేటర్ల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు, రిపేర్ కూడా చేయించుకోలేకపోతూ ఉన్నారు. అందుకనే ఆ లిస్టులన్నీ కూడా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి అనేక విషయాలు దాచిపెడుతుంది. జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో దేశ ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావన చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేసినప్పటికీ దానికి సరైన సమాధానాలు కానీ నిజాయితీ చర్చ చేయడం లేదు. ముఖ్యంగా దేశంలో రాబోయే కాలంలో ఓట్ల సంఖ్యలో ఓట్లు తొలగించడం. బీహార్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు బీహార్లో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల తగ్గింపు కార్యక్రమం జరుగుతోంది. మొన్ననే లిస్టు ప్రకటించారు. ప్రకటించిన లిస్టు ప్రకారం గతంలో ఉన్న ఓట్ల నుంచి 65 లక్షల ఓట్లు తగ్గిపోయింది. సాధారణంగా అన్ని ఓట్లు తగ్గడం అనేది అసాధ్యమైన విషయం. ఎప్పుడు ఓటర్లు రివిజన్ చేసినా చనిపోయిన వాళ్ళు ఊళ్ళో లేని అట్లాంటి కొత్తగా ఏజ్ వచ్చిన వాళ్ళు, అంతకుముందు ఓట్లు లేని వాళ్ళు పెరుగుతారు. ఓవరాల్గా చూసినప్పుడు తగ్గిన వాటి కంటే పెరిగే ఎక్కువ ఉంటాయి. కానీ అదేం కాకుండా ఏకంగా 65 లక్షలు ఓట్లు తగ్గారు. దాదాపు బీహార్లో ఉన్న నియోజకవర్గాల్లో నియోజకవర్గం 20 నుంచి 30 వేల ఓట్లు తగ్గినాయి.
అంటే ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం నల్గొండ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా చరిత్ర కలిగి అందరికీ అందుబాటులో ఉన్న ఆర్ఎన్బి అతిథి గృహాన్ని తన క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నల్గొండ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్రం రాకముందు నుండి నల్గొండలో పెద్ద గడియారం సెంటర్ సమీపంలో ఉన్న ఆర్ఎన్బి అతిథి గృహాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ స్వార్థ రాజకీయం కోసం పార్టీ క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రైతు బంధు తదితర సమస్యలను పెండింగ్లో పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఇంతవరకు ఉదయ సముద్రం నింపకపోవడంతో రైతులకు సాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలు రైతుల గోసలు మంత్రికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టి నల్గొండకు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంట్రాక్టర్ల కోసం కకృతిపడి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని, ఒకరేమో ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటూ మరొకరేమో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, మీరు కోమటిరెడ్డి బ్రదర్స్ కారని డ్రామా బ్రదర్స్ అని ధ్వజమెత్తారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని, ప్రజల పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతిస్తారని, కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు, నూకల వెంకటరమణారెడ్డి, బండారు ప్రసాద్, పోతపాక సాంబయ్య, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి నల్గొండ జిల్లాలో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పోలీస్ శాఖ మీద కూడా మేము బాగా హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర అది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్. ఆ జాగాలో ఆర్ఎన్బి గెస్ట్ హౌసే ఉండింది. స్వాతంత్రం కంటే ముందు నుంచే ఉండింది. అవునా కాదా మీరు చెప్పండి. పత్రికా మిత్రులందరినీ నేను ఇక్కడ అడుగుతా ఉన్నాను. నేను మరి స్వాతంత్రం కంటే ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్ట కంటే ముందు కూడా మరి అది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉన్నదా లేదా? మరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ని నువ్వు ఇన్ని రోజులు నీకు ధైర్యం ఉంటే దాన్ని ఎందుకు నువ్వు ఇందిరమ్మ భవన్ అని చెప్పి నువ్వు మంత్రి వెంకటరెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను శాంతియుతంగా మేము ధర్నా చేస్తే ఈరోజు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నల్గొండ పోలీసు వివరిస్తా ఉన్నాను. ఈ రోజు కూడా 200-300 మంది కార్యకర్తలని, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మరి మేము శాంతియుతంగా మరి మేము మంత్రుల్ని కలిసి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గ పనులని మరి మేము వారిని ప్రశ్నించాలని చెప్పి వాళ్ళు కలవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే శాంతియుతంగా కూడా మరి ధర్నా చేయకూడదు. వారు మొన్న మా అందరినీ 20-25 గంటలు మరి నల్గొండ జిల్లా అంతా తిప్పుతా ఉంటారు. ఈ రోజు కూడా కొంతమందిని గుర్రంపూడికి, కొంతమందిని చాలికోరాలు, గుట్టలు మొత్తం తిప్పుతా ఉన్నాడు ఈ యొక్క కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నీకు సెక్యూరిటీ లేకుండా నల్గొండకు వచ్చే ధైర్యం లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు ఇల్లు లేదని చెప్పినావు నువ్వు. నీకు ఇల్లు లేదని చెప్పి నట్టింట్లో ముంచినావు ఈ రోజు నల్గొండ ప్రజలని చెప్పి నేను సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు క్లాక్ టవర్ సెంటర్ లో మరి నీ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నీ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటే మరి ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా అక్కడికి వస్తే, అంటే అతిథి గృహం అంటే ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ నాయకులైనా కూడా రావచ్చు. మరి నీ దగ్గరికి ఎట్లొచ్చి ప్రజలు కలుస్తారు? ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నాడు ఈ యొక్క స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓ పక్కన అన్న సీఎంని సంతలెత్తుకుంటాడు, ఓ పక్కన వాళ్ళ తమ్ముడేమో మరి మంత్రి పదవి ఇస్తే ఒకటి వీళ్ళకి, మంత్రి పదవి ఇవ్వలేకపోతే వీరికి ఏమన్నా కాంట్రాక్ట్లు మరి కోరుకున్నది రాకపోతే వీరు దాన్ని ప్లేటు ఫిరాయిస్తారు. ఒక ఆయన సంకలెత్తుకుంటాడు, ఒక ఆయన ఏమో ముట్టి మీద తంతా ఉంటాడు వెంకటరెడ్డిని. వీళ్ళు ఈ యొక్క డ్రామా బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అంటేనే డ్రామా బ్రదర్స్ లాగా ఒక డ్రామా కంపెనీని నల్గొండ జిల్లాలో నడపాలనుకుంటా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పాలన, ఈ యొక్క కుటుంబ పాలనని
నల్గొండ జిల్లా ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున మరి తిరస్కరించి వీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చలేదు, ఓవర్ ప్రామిస్ చేసిండ్రు. మరి కేవలము ఈ యొక్క ముఖ్యమంత్రి మన్నలు పొందే విధంగా వీరి యొక్క ఆలోచన మాటలు ఉన్నాయి తప్ప నల్గొండ జిల్లా ప్రజలకి అనేక మార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెండోసారి మంత్రిగా ఉన్నారు. మరి వారే చెప్తారు తెలంగాణ ఉద్యమంలో అదే క్లాక్ టవర్ సెంటర్లో మరి వారు ఆ రోజు ధర్నా చేసిండ్రు. మేము తెలంగాణకి మద్దతుగా మరి అక్కడ మేము ధర్నా చేసినామని వారే చెప్తున్నారు. ఈరోజు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ధర్నా చౌక్ కూడా ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో మరి ఏ పార్టీ మరి ఏదైతే ఎత్తిపోతల స్కీమ్స్ కింద 46 కోట్లతోని ఈ నల్గొండ నియోజకవర్గంలో 5 మరి లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభించినాం. మరి దాదాపు 4 మాసాలు కావస్తా ఉంది. ఏ ఒక్కటన్నా కనీసం ప్రారంభించినామని చెప్పేసి శంకుస్థాపనలు మాత్రమే తప్ప ఏదన్నా పూర్తి చేసినామని చెప్పేసి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగుతా ఉన్నాను. ఈ విధంగా ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం మీ కాంట్రాక్ట్ కమిషన్ల కోసము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ప్రారంభించుకోవడం కోసము హెలికాప్టర్లో దిగడం తప్ప మరి ఈ ప్రజల సమస్యలను, ప్రజల బాగోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఈ నియోజకవర్గంలో ఏ రోజన్నా ప్రజలకు అందుబాటులో ఉన్నావా? నీకు 4 పర్యాయాలు నల్గొండ ప్రజలు అవకాశం ఇచ్చారు, మంత్రిగా పనిచేయ అవకాశం వచ్చింది గత ప్రభుత్వంలో, చేసినావు. మరి ఇప్పుడు మళ్ళా మంత్రి అయినావు, మరి ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికి పని చేసినావు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఈ నల్గొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వము మరి ఏదైతే కేసీఆర్ గారు వచ్చి ఈ నల్గొండ నియోజకవర్గాన్ని దత్త తీసుకొని అభివృద్ధి పేరుతోని మరి ఒక 2 రోడ్లు వేస్తే మొదలుపెట్టినటువంటి రోడ్లను పూర్తి చేయడానికి కూడా 2 సంవత్సరాల కాలం పట్టింది. ఇలా మిర్యాలగూడెం రోడ్డు ప్రజలు ఎన్ని అవసరాలు ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇలా ఏదైతే తిప్పత్తు నుండి మిర్యాలగూడెం నుంచి వచ్చే అనేక వాహనాలు ఒక చిన్న కల్వర్ట్ కట్టడానికి నెలలు గడుస్తున్నా కూడా అది పూర్తి చేయని పరిస్థితి. ఇవాళ ఏదైతే ముషంపల్లి రోడ్డు మరి ఉన్నటువంటి దాదాపు 10 గ్రామాల ప్రజలు వర్షాలు వస్తే ఒక బురదమల్లకి వెళ్ళి గడుచుకున్న పరిస్థితి రావాల్సిన పరిస్థితి ఎదురైతా ఉంది. అదేవిధంగా ఏదైతే నర్సింగ్పట్ల బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక 10వ వార్డు ఎస్సీ కాలనీలో గత రాత్రి కురిసిన వర్షానికి మాతమ్మ గుడి సమీపంలో సుక్కా శ్రీకాంత్, శ్రీలేఖ దంపతుల గుడిసెపై వేప చెట్టు కూలడంతో గుడిసె ధ్వంసమవ్వడంతో స్థానిక బీజేపీ నాయకులు తునికి దశరథ, కామిటికారి కృష్ణ, వడ్డేమన్ నరేందర్, ఎలుగల శ్రీను తదితరులు పాల్గొని సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక 10వ వార్డు ఎస్సీ కాలనీలో గత రాత్రి కురిసిన వర్షానికి మాతమ్మ గుడి సమీపంలో సుక్కా శ్రీకాంత్, శ్రీలేఖ దంపతుల గుడిసెపై వేప చెట్టు కూలడంతో గుడిసె ధ్వంసమవ్వడంతో స్థానిక బీజేపీ నాయకులు తునికి దశరథ, కామిటికారి కృష్ణ, వడ్డేమన్ నరేందర్, ఎలుగల శ్రీను తదితరులు పాల్గొని సందర్శించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వెంటనే కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ వారిని పరామర్శించి ఈ విషయాన్ని ఎమ్మెల్యే బీర్ లైలేకు ఫోన్ చేసి తెలపడంతో సానుకూలంగా స్పందించిన వారికి 10 రోజులలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని స్థానిక మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు.
పట్టణంలోని ఎస్సీ కాలనీలో సుక్క శ్రీలేఖ గుడిసె మన రాత్రి వర్ష కారణంగా మొత్తము చెట్టు ఊలి కుప్ప ఊలిపోయింది. గతంలో కూడా వీరు అనేక సార్లు డబుల్ బెడ్రూమ్కు అప్లై చేశారు. గతంలో పాతిల్లు అది కూడా కూలిపోయింది. వీళ్ళు రోజువారీ కూలి చేసుకునే పనులు. గతంలో కూడా ఆలేరు మున్సిపల్ చైర్మన్ కూడా వీళ్ళకు ఖచ్చితంగా ఇస్తాను హామీ ఇచ్చింది, పేపర్ మట్టుకైంది. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కళ్ళు మూసుకపోయినాయా? మరి ఇప్పుడు మొన్న రీసెంట్ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. నిరుపేదైన ఈ సుక్క శ్రీలేఖ గారికి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కట్టుకోని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోటాలు వీళ్ళకు ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఏంటంటే ఇక వేరే రాజకీయ పార్టీలు దానికి రాజకీయం చేస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టిస్తాము. అది మీతో ఒకసారి వాళ్ళకు మీరు చెప్తే వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుందని చెప్పి ఆలోచన. అవునా ఇన్నే ఉన్నాం జెన్యునేనా 100% జెన్యున్. ఓకే. నమస్కారం సార్. నైట్ వానబడ్డా సార్. వానబడడం వల్ల అది చిన్న గుడిసె సార్, మాతమ్మ గుడి ముందే ఉంటుంది సార్ మా ఇల్లు. మీరు చూసిరు సార్. కాకపోతే నైట్ వాన పడడం వల్ల ఇల్లు మొత్తం కూలి చెట్టు విరిగి గుడిసె మీద పడ్డా సార్. లోపల అంతా ఉంగిపోయింది. పైన చెయ్యాలి సార్ కంపల్సరిగా. మాకు ఏం లేదు సార్. మా ఆయన కూలి చేసుకుంటూనే బతుకుతారు సార్. మేము థ్యాంక్ యూ సార్. సరే సార్. కమిషనర్ సార్ కూడా ఉంది సార్. చెప్పండి కమిషనర్. రాత్రి ఎడతెరపు పడ్డ వర్షానికి సుక్క శ్రీలేఖ గారి ఇంటి మీద యాప చెట్టు మీద కూలడం జరిగింది. ఈ గతంలో కూడా ఇంద్రమ్మ ఇల్లులో వీళ్ళు ఇల్లు పెట్టినారు. ఇల్లు శాంక్షన్ కూడా అయ్యింది. కేవలం ఏంటంటే ఆధార్ నంబర్ మిస్టేక్ వల్ల అది ఆగినుండే. ఇప్పుడే ఈ విషయాన్ని మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న ఐలన్న గారికి చెప్పంగానే ఖచ్చితంగా వారం రోజులలో మీకు ఇల్లు నేను ముగ్గు పోపిస్తా అని చెప్పి పెద్దలు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడనే ఉన్న కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాము, గతంలో 10 సంవత్సరాలలో 64 ఇండ్లు కేవలం వాళ్ళ అనువాయులకు డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు. కేవలం ఈరోజు 18 నెలల్లోనే ఈరోజు ఆలేరులో 160 ఇండ్లు నిరుపేదలకు ఎవ్వరికి ఇల్లు గుడిచలేని వాళ్ళకే గుర్తించి ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా అట్టిడి కాకుండా చేసే ఘనత ఈరోజు బీర్ల ఐలయ్య గారిది. మేము ప్రతి ఒక్క ఇంటిని కూడా కడుతున్న వాళ్ళని కూడా ఏ రకంగా అవుతుంది వాళ్ళకి సిమెంట్ రేట్ కానీ సలాక్ రేట్ కానీ అన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున ఐలయ్య గారు మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడి పేదవాళ్లకు న్యాయం జరగాలని చెప్తున్నాడు. అలాగే ఈ ఇంటికి కూడా ఇప్పుడు మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా 10 రోజులలో మేమే దగ్గరుండి పార్టీ తరఫున వచ్చి మేమే దీనికి ముగ్గుపోసిపోతాము. వేరే రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళ మనుగడ కోసం ఏదో వచ్చి కనబడి వాళ్ళకేదో తూతూ మంత్రంగా కనబడి 4 ఫోటోలు పెట్టుకొని పోవడం కాదు. నిజంగా మీరు కూడా చెప్పండి, ఇలాంటి లబ్ధిదారు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా దానికి పెద్దల దృష్టికి తీసుకుపోయి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్లకు న్యాయం అయ్యేటట్టు చేద్దాం. అంతేగాని ఏదో రాజకీయం చేసి మనము ఏదో ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో 24 గంటలు ఉండే నాయకుడు ఆలేరు నియోజకవర్గానికి ఉన్నాడు కాబట్టి మనం అందరం ఆయన నాయకత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం అయ్యేటట్టు చేద్దామని చెప్పి ఈ సభకు తెలుస్తున్నాం. కురిసిన వర్షాల కారణంగా మా ఇల్లు మీద వేప చెట్టు పడింది. అది మా పూరి గుడిసే. గతంలో పెట్టినా కానీ మరి ఏం మిస్టేక్ పడేదో నాకు తెలియదు. ఇప్పుడు సార్తో మాట్లాడడం వల్ల ఎమ్మెల్యే సార్తో వారం రోజుల్లో ఇల్లు శాంక్షన్ చేస్తానని. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మద్దూరి ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ పాల్గొని నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మద్దూరి ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ పాల్గొని నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రజా ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత 10 ఏండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నామాల కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు బండి శ్రీను, జాల మధు, జన్నే విక్షపతి, జూకంటి గణేష్, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. లీడర్లకు అందరికీ నమస్కారం. ఈరోజు మన రేవంత్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, పేదోనికి కూడు గుడ్డ నీడ అనేది ఒకటి నినాదంతో 6 గ్యారెంటీలు అమలు చేద్దామని ఎలక్షన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఊరుకు ఒక ఇండ్లు 23 ఇండ్లు రావడం జరిగింది. అదేవిధంగా బీసీని కంప్లీట్ చేసుకొని బీసీని బిల్లు ఒక 5 రూపాయలు 6 రూపాయలు వచ్చింది. ఈరోజు కూడా 4 రూపాయలు 5 రూపాయలు వస్తారట. అదే మనం అందరు కలిసి మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇచ్చి వారికి ఈ గ్రామంలోనే దాదాపు 53 మందికి ఇచ్చి ఆ 53 మందితో పాటు మిగతా రేషన్ కార్డు హోల్డర్లకు కూడా సన్న బియ్యంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి పేదలను ఆదుకోవాలి, అన్ని విధాలుగా ఆదుకోవాలి, 1,00,000 మంది మహిళలను కోటీశ్వరాలు చేయాలనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన పేదలకు అన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 20 లక్షల రూపాయలు, ఎన్ఆర్జీఎస్ కింద ఒక 25 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అందరికి కూడా ఇక్కడ కరెంటు బిల్లు అప్పుడు ఇళ్లకు వచ్చి కరెంట్ లైన్మెన్లు కానివ్వండి, హెల్పర్లు కానివ్వండి, ఎవరైనా వచ్చి మీరు బిల్లు కట్టలేదు, మీరు కట్ చేస్తున్నాం, మీరు చీకట్లోనే ఉండాలని చెప్పి 10 సంవత్సరాల నుంచి అదే విధంగా టార్చర్ చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చి పేదల కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఈరోజు పేదలను ఆదుకునే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారిది. అలాగే ఇక్కడ ఐలాండ్ వచ్చిన కాంచెల్లి మొన్న కూడా మన గ్రామశాఖ అధ్యక్షుడు మిగతా నాయకులు పోయి టంగుటూరు చెరువును ఏ విధంగా నింపారో మీరు అందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు కూడా మొన్న పనులు కూడా మళ్ళీ జేసీతో కూడా అక్కడ పనులు ప్రారంభించడం జరుగుతుంది. త్వరలో టంగుటూరు చెరువు కూడా నిండబోతుంది. ఐలన్న గారి ఆశీర్వాదంతో ఇక్కడ సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకా రానున్న రోజుల్లో కూడా మీరు కూడా అందరూ అర్థం చేసుకొని స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, వార్డు మెంబర్ల కాంచెలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇక్కడ 3 అంచెల పాలనగా మనం ఎమ్మెల్యే గారికి కానీ, మన మినిస్టర్ గారికి కానీ అన్ని విధాల చేరువేయడంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు ముందుంటారు కాబట్టి వారిని కూడా గెలిపించి మన ఐలన్న గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పథకాలు తీసుకొచ్చి మనందరికీ 10 ఊరూరా మనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఖచ్చితంగా ఎందుకంటే రేపు మన దాదాపు 23 ఇళ్ళు 24 ఇళ్ళు వచ్చినాయి మనకి ఇందిరమ్మ ఇళ్ళు. నెక్స్ట్ సారి కూడా ఇప్పుడు గొడవలు పెట్టుకుని పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు. నెక్స్ట్ సారి కూడా ఇంక 20 నుంచి 30 ఇళ్ళు ఎమ్మెల్యేలతో మన గ్రామ శాఖ కానీ మన గ్రామ నాయకులు కూడా ఎమ్మెల్యే దగ్గరకు పోయి గట్టిగా అందరికీ ఫైటింగ్ చేసి 3,500 ఇళ్ళు మన నియోజకవర్గం తెచ్చారు. ఇంకా ఇంకొక 4,000 తీసుకొచ్చి దానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పేదోడికి ఖచ్చితంగా ఇల్లు కట్టే మార్గంలో మనం ఎమ్మెల్యే గారే పేదింటి నుంచి వచ్చింది కాబట్టి మన పేదల బాధ తెచ్చిన వ్యక్తి మన బీర్లైన కాబట్టి మనమందరం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనకు ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి మన లోకల్ బాడీలో కూడా సర్పంచ్ని, ఎంపీటీసీని, జడ్పీటీని గెలిపించుకుంటేనే మనకు పనులు అవుతాయి. వేరే పార్టీ వాళ్ళకి మనం ఓటేసే వాళ్ళకి మనకు పనులు కావు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా మీరు మాయమాటలు చెప్పినా మీరు. ఈరోజు ఆత్మకూరు మండలంలోని గట్టికల్లు గ్రామంలో పిల్లల గృహాన్ని సందర్శించి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా పిల్లలకు నిత్యావసరాలు, పాఠ్య పుస్తకాలు, నగదు ఆర్థిక సహాయాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అందించారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడి పిల్లలను, కుటుంబాలను ఒంటరి వాళ్లను చేయొద్దని కోరారు. ఆత్మకూరు మండలంలోని గట్టికల్లు గ్రామంలో పిల్లల గృహాన్ని సందర్శించి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా పిల్లలకు నిత్యావసరాలు, పాఠ్య పుస్తకాలు, నగదు ఆర్థిక సహాయాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడి పిల్లలను, కుటుంబాలను ఒంటరి వాళ్లను చేయొద్దని కోరారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. పిల్లల యొక్క పరిస్థితిని గమనించి స్నేహపూర్వక పోలీసు ప్రజా భరోసా ద్వారా పోలీస్ శాఖ తరఫున సహకారం అందించాలని
ఈరోజు గట్టికల్లు గ్రామానికి వచ్చానని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కుటుంబ పెద్దను, తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు ఈ పరిస్థితికి రావడం బాధాకరమన్నారు. పిల్లలతో మాట్లాడుతూ బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ అనగానే సమాజంలో ఒక రకమైన భావన ఉండేది. ప్రస్తుతం పోలీసులు స్నేహపూర్వక పోలీసింగ్తో ప్రజలకు చేరువైనారు. పోలీసు అనగానే కేసులు, కోర్టులు అనే భావన వీడాలి. ఇలాంటి సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉంటున్నాము. పోలీసులు మన కోసం ఉన్నారు, మనవారు అనే సద్భావన కలగాలని కోరారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరఫున పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ద్వారా పిల్లలకు నిత్యావసర వస్తువులు, పుస్తకాలు, ఆర్థిక సహాయం అందజేశారు. పోలీసులు మంచి కార్యక్రమం చేసి పిల్లలకు అండగా నిలిచారు. ఇప్పటి వరకు పిల్లలకు అండగా నిలిచిన స్థానిక ప్రజలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థలకు ఎస్పీ అభినందనలు తెలిపారు. పిల్లలను చేరదీసి వారి పోషణ, ఆలన పాలన చూస్తున్న అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాచకొండ రమేష్, హేమలత దంపతులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్, జిల్లా పోలీసు వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, ఆర్ఎస్ఐ సురేష్, స్థానిక ప్రజలు, యువత పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫుట్బాల్ క్లబ్లలో ఒకటైన కలకత్తా ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ ఎంతో ప్రతిభావంతమైన ఫుట్బాల్ ప్లేయర్స్ను గుర్తించే టాలెంట్ ప్రోగ్రాం జూలై 25వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు కలకత్తాలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ భారతదేశం నుండి మన నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకట సాయి ఒకే ఒక్కడు టాలెంట్ హంట్ సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనడం మన నల్గొండ జిల్లాకే ఎంతో గర్వకారణమని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫుట్బాల్ క్లబ్లలో ఒకటైన కలకత్తా ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ ఎంతో ప్రతిభావంతమైన ఫుట్బాల్ ప్లేయర్స్ను గుర్తించే టాలెంట్ ప్రోగ్రాం జూలై 25వ తేదీ నుండి ఆగస్టు 15 వరకు కలకత్తాలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ భారతదేశం నుండి మన నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకట సాయి ఒకే ఒక్కడు టాలెంట్ హంట్ సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనడం మన నల్గొండ జిల్లాకే ఎంతో గర్వకారణమని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. గతంలో 3 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో మరియు యూత్ లీగ్ పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఇటీవల TV9 ఛానల్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫుట్బాల్ టాలెంట్ హంట్ ప్రక్రియలో పాల్గొన్న 10,000 మందిలో కూడా దక్షిణ భారతదేశం నుండి అద్భుతమైన ప్రదర్శన ద్వారా ఒకే ఒక్కడిగా ఎంపికై యూరోపియన్, ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించిన ఫుట్బాల్ ప్రత్యేక శిక్షణ శిబిరంలో కూడా పాల్గొని సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కలవడం కూడా జరిగిందని తెలియజేస్తూ జిల్లాలో కూడా ఫుట్బాల్ క్రీడా వ్యాప్తికి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కేటీ మహి, అధ్యక్షుడు మహమ్మద్ రఫత్ అలీ, ప్రధాన కార్యదర్శి జీపీ పాల్గొనులకు ఉమ్మడి నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద చౌటుపల్ క్లాత్ మరియు రెడీమేడ్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా చంద్రయ్య అధ్యక్షతన నూతన కమిటీని అందరి సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సోమవారం మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద చౌటుపల్ క్లాత్ మరియు రెడీమేడ్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా చంద్రయ్య అధ్యక్షతన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా కర్నాటి శ్యామ్ ప్రసాద్, కార్యదర్శిగా సుంకి గణేష్, కోశాధికారిగా మసరం యాదగిరి, నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కర్నాటి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ చౌటుపల్లో కరోనా తర్వాత వ్యాపారంలో సమతుల్యత లోపించి చిరు వ్యాపారులు వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చేనేత, క్లాత్ అండ్ రెడీమేడ్ వస్త్రాలపై ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చౌటుపల్లోని వస్త్ర వ్యాపారుడు ఎదుర్కొంటున్న సమస్యలపై అడగడానికి ముందుంటారని అన్నారు.
వస్త్ర వ్యాపారులు ఎంతో నమ్మకంతో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నూతన ఉపాధ్యక్షులుగా పులిపాటి చిరంజీవి, సహాయ కార్యదర్శిగా పున్నా రామకృష్ణ, గౌరవ సభ్యులుగా బాష్పాల జగదీష్, గంజి రవి, రావుల ముత్యాలు, గౌరవ సలహాదారులుగా గోషిక స్వామి, తడక నరసింహ, పున్నా సత్యనారాయణ, పిల్లల మరి అశోక్, జిల్లా భిక్షం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో వస్త్ర వ్యాపారులు లగ్గోని శ్రీనివాస్, ఉప్పల లింగస్వామి, గోషిక కరుణాకర్, గోషిక పాండు, దేవులపల్లి గణేష్, జిల్లా శంకర్, పుట్టపత్తిని రవి, లోకా విష్ణు, దొంత మల్లేష్, ఇమ్మడి కిషోర్, ములుగు లక్ష్మయ్య, ఉబ్బు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. స్వామికి కోటుపల్ క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ ఐక్యత వర్ధిల్లాలి. కోటుపల్ క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు మన చౌటుప్పల్ క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శ్రీ మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వేములకొండలో ఈరోజు సభ్యుల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా మన నూతన కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా నన్ను కర్ణాటి శ్యాంప్రసాద్, కర్ణాటి బ్రదర్స్ షాపింగ్ మాల్ నన్ను అధ్యక్షునిగా కార్యక్రమం అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మా సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అభివృద్ధిని కంటిన్యూ సభాముఖంగా ఆ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రతిజ్ఞ చేస్తూ ఈ యొక్క సదావకాశాన్ని ఇచ్చిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం గరికపాటి సత్యనారాయణ గురుస్వామి 2వ వర్ధంతి సందర్భంగా అయ్యప్ప సేవ సన్నిధానం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో, స్థానిక బస్టాండ్ ఆవరణలో, రైల్వే గేట్ ఆవరణలో పేదలకు దాదాపు 100 బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం గరికపాటి సత్యనారాయణ గురుస్వామి 2వ వర్ధంతి సందర్భంగా అయ్యప్ప సేవా సన్నిధానం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో, స్థానిక బస్టాండ్ ఆవరణలో, రైల్వే గేట్ ఆవరణలో పేదలకు దాదాపు 100 బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 36 సార్లు స్వాములను శబరిమలకు తీసుకెళ్లారని అన్నారు. ఈ కార్యక్రమంలో సన్నిధాన సభ్యులు పాషికంటి సోమయ్య, ఎలగందుల సందీప్, ఉమ్మడి ఆంజనేయులు, కౌతారపు సాయి, పడకంటి సందీప్, జూకంటి కృష్ణ, బందెల విష్ణు, బెల్దె కాశీ, రాజేష్, ఉమ్మడి ఆంజనేయులు, ప్రభాకర్, మణికంఠ, సాకేత్, కూతురు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బస్ నా తోటి అయ్యప్ప సత్యం గురుస్వామి ఒక దగ్గర ఒక 36 సార్లు 38 సార్లు శబరిమల తీసుకెళ్లిన వ్యక్తి. అతను ఈరోజు మనకు ఇందులో లేడు. ఇప్పుడు అతని చనిపోయినది 2వ ద్వితీయ సంవత్సరం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం. ఇటు కార్యక్రమంలో మా యొక్క అయ్యప్ప సేవా సన్నిధానం సభ్యులందరం కలిసి ఒక 100 ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు ఆ ఏరియా హాస్పిటల్లో, గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ మన బస్టాండ్లలో ప్లస్ ఇక్కడక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అతను లేని లోటును మాకు కలిగించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమం ఇక ముందు చేయాలి. ప్లస్ నా తోటి సభ్యులు అందించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు చేయాలని సత్యం గురుస్వామి సన్నిధానం తరపు నుంచి స్వామి శరణమయ్యప్ప. హెడ్లైన్స్ మరోసారి. మంత్రి క్యాంప్ కార్యాలయం పేరు ఇందిరా భవన్ గా నామకరణం.
పేదలకు 42% రిజర్వేషన్లు సాధ్యమన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. మునుగోడు నియోజకవర్గంలో జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథ నీరు అందడం లేదన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం. స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేస్తామని తమ్మినేని పిలుపు. ఆర్ఎంబీ అతిథి గృహాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్. నూతన రేషన్ కార్డులు పంపిణీ. పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అన్న ఎస్పీ నరసింహ. నల్గొండ కీర్తిని దేశవ్యాప్తంగా మార్మోగిస్తున్న ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ప్లేయర్. చౌటుపల్ క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. గరికపాటి సత్యనారాయణ గురుస్వామి 2వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.